విపరీతంగా ఉండకపోతే నేను ఆత్రేయపురం మంగ తాయారునే కాదు. సరే, ఇక బయలుదేరతారా? సార్ వచ్చే టైం అయింది. ఎలా వెళ్ళాలి నేను? ఓ, అది నేనే చెప్పాలా? చెప్తా. 2 దారులున్నాయి. ఒకటేమో రహదారి, ఆ డోర్ తీసుకుని వెళ్తే వస్తుంది. ఇంకోటి దొడ్డి దారి, ఈ బాల్కనీలోకి వెళ్తే వస్తుంది. ఏ దారిలో వెళ్తారు? వెటకారంగా ఉందా నీకు? డోర్ తీసుకుని వెళ్తే నేనే దొరికిపోతాను. అయితే దొడ్డి దారిన వెళ్ళండి. బాల్కనీలోంచి ఎలా వెళ్తాను అది చెప్తా. ఎదుగుండి మేడం, ఆ 2 చీరల్ని జాయిన్ చేయండి. ఒక కొస బాల్కనీ కట్టి ఇంకొక కొస కింద కొదిలేయండి. తాడులా పట్టుకుని కిందకి దిగేసి గోడ దూకి వెళ్ళిపోండి. అంతే. ఏంటే అంత సింపుల్ గా చెప్తున్నావు? నేనేమైనా సర్కస్ లో చేసిందాని అనుకుంటున్నావా? చెయ్యాలి మేడం. సమస్య వచ్చినప్పుడు సర్కస్ ఏంటి, ఏదైనా చెయ్యాలి. మీరు త్వరగా వెళ్తే నేను డోర్ తీస్తాను. మీరు వెళ్ళకపోయినా తీస్తాను. అబ్బా, ఎక్కువసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదమ్మా. నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదే. అలవాటు చేసుకోండి మరి. ముందు ముందు ఇలాంటి ఫీట్లే చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. వెళ్ళండి మేడం, వెళ్ళండి. బాయ్ మేడం, హ్యాపీ జర్నీ. గుడ్ నైట్, బాయ్. మంగా, మంగా. కాదు మామ్, నేను నిత్యని. బేబీ, ఐఎమ్ సారీ. ఆర్ యు ఆల్ రైట్? అయ్యింది మామ్. ఆ మంగ చేతిలో నాకు ఇన్సల్ట్ అయ్యింది. అది నన్ను టెన్షన్ పెట్టి నన్నే టార్చర్ పెట్టింది. నాకు నరకాన్ని 4 గ్రౌండ్లు చూపించింది. దాన్ని ఇప్పుడే షూట్ చేసి చంపాలన్నంత కోపంగా ఉంది మామ్. వెయిట్ బేబీ, అది నాతో కూడా ఛాలెంజ్ చేసింది. దానికి చావు తప్పదు. కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 3 nights. ఏం చూసుకొని మామ్ దానికింత ధైర్యం వచ్చింది? ఎవరున్నారని దానికింత పొగరు? ఆల్మోస్ట్ నా హార్ట్ ని ఆపినంత పనిచేసింది తెలుసా? ఎక్స్పెక్ట్ చేశాను బేబీ.
మనం చేసిన అన్ని పనులు దానికి తెలుసు. ఒక్క శాపం గురించి తప్ప అన్ని విషయాలు దానికి తెలిసిపోయాయి. అందుకే రివర్స్ అయ్యి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. నో మామ్, దానికి ఛాన్స్ ఇవ్వకూడదు. తొక్కి పడేయాలి దాన్ని. చీమల్ని నల్లుని నలిపేసినట్టు నలిపేయాలి, మట్టిలో కలిపేయాలి. అలాగే బేబీ. అది ఈ భూమి మీద ఉండేది జస్ట్ 3 days మాత్రమే. జస్ట్ 72 hours తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది. 3 nights తర్వాత అది పోయేది శాపంతో కాదు మామ్, నా చేతుల్లోనే చేస్తుంది. అది నేనే చంపేస్తాను. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు బేబీ? బెడ్రూమ్ లో చూస్తే లేవు, మొబైల్ ఇంట్లోనే వదిలేసావు. నా డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను మామ్. వాట్ హ్యాపెండ్ బేబీ? హెల్త్ అప్సెట్ అయిందా? నాకేం అప్సెట్ అవ్వలేదు మామ్. ఆ మంగను సెట్ చేయడానికి వెళ్ళాను. ఇంకా దాని గురించి థింక్ చేస్తున్నావా? ఫర్గెట్ ఇట్ బేబీ. అది చేసిన ఇన్సిడెంట్ మర్చిపోయి నీలా తాపిగా కూర్చొని పేపర్ చదవలేను మామ్. నాతో అది ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? వెళ్ళటానికి రాలేదు మేడం, ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపోవడానికి వచ్చాను. నాతో మీ అవసరం తీరే వరకు నేను సేఫ్, మా అమ్మ నాన్న కూడా సేఫ్. ఈ మంగతో పెట్టుకుంటే తార్మార్ తక్కడు మారే. ఊహాతీతంగా ఉండకపోతే నేను ఆత్రేయపురం మంగ తాయారునే కాదు. అది జైతో కలవదట. అది పర్మిషన్ ఇస్తే తప్ప దాన్ని జై టచ్ కూడా చేయడట. అంత మాట అందా? మనం వెంట పడుతున్నామని దానికి పొగరు పెరిగిపోయింది. అందుకేమో మనం దాని వెంట పడే అవసరం లేకుండా అదే జై వెంట పడేలా ప్లాన్ చేశాను. నా డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ టాబ్లెట్స్ తెచ్చాను. ఒక్క టాబ్లెట్ దాంతో మింగిస్తే చాలు, 3 nights కంప్లీట్ అవుతాయి. మనం చెప్పే పని లేకుండా అదే పని ఫినిష్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం ఫినిష్ చేసేద్దాం. దాన్ని అంతరిక్షానికి పంపేసి నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. ప్లాన్ బాగుంది కానీ మంగా టాబ్లెట్ మింగాలి కదా బేబీ. మింగేలా చేస్తాను మామ్, డోంట్ వరీ. ఈసారి నిన్ను టెన్షన్ పెట్టను. నేనే డైరెక్ట్ గా దాన్ని ఢీ కొడతాను. నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావా? వద్దు బేబీ, రిస్క్ అవుతుంది. నేను కూడా రిస్క్ ఫేస్ చేద్దామని అనుకుంటున్నాను మామ్. ఏ ఇంట్లో అయితే అది నన్ను టెన్షన్ పెట్టిందో అదే ఇంట్లో నేను దాన్ని టెన్షన్ పెట్టాలి. నిన్న నేను పడ్డ టార్చర్ ఈ రోజు అది పడాలి. ఆత్రేయపురంలో పుట్టిన దానికే అంతుంటే ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న దాన్ని నాకెంత ఉండాలి చెప్తాను. బామ్మగారు, మనకి చెడు చేసిన వాళ్ళకి తిరిగి చెడు చేయడం రైట్ అంటారా రాంగ్ అంటారా? ఇది ఎవరి గురించి అడుగుతోంది? ఈ ఇంట్లో తనకు చెడు చేసేవాళ్ళు నువ్వు నేను తప్ప ఇంకెవరుంటారు? మన గురించి అయి ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు చేయడం తప్పేం కాదమ్మా. అయితే రైటే అంటారు. ఇదేదో మన కొంప ముంచేలా ఉందండి. ఓ అమ్ము, ఇదేదో మనకు ఎసరు పెట్టేలా ఉంది. దేవుడంతటి వాడే చెడ్డవాళ్లను శిక్షించకుండా వదలట్లేదు. మనుషులం, మనమెందుకు వదిలేయాలమ్మా?
అదేంటన్నయ్యా, చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయాలని చెప్తుంటారు కదా. అవునవును, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని గాంధీ గారు అంతటి వారే అన్నారు కదా. అది ఒకప్పటి మాట అన్నయ్య. ఇప్పుడు అలా ఉంటే మంచి వాళ్ళని బ్రతకనివ్వరు. కదా అత్తయ్య, మనం బతకాలంటే మన బతుకుపై కొట్టే వాళ్ళని తిరిగి కొట్టాలి, అంతేగా? ఎందుకమ్మా, ఎవరి పాపాన వాళ్లే పోతారులే. లేదు పిన్ని, ఎవరో చేసిన పాపానికి మనం పోతాం. మనకు జరిగిన అన్యాయానికి మనమే ప్రతీకారం తీర్చుకోవాలి, అదే రైట్. ఇంతకీ ఇదంతా ఎవరి గురించమ్మా? స్వరూప మేడం అమ్మాయి గార్ల గురించి. ఆహా, ఊరికే అభిప్రాయం అడిగాను బాబాయ్. నాకెవరిపై బాగుంటుంది చెప్పండి? ఉంటే మాత్రం వాళ్ళని బతకనిస్తానా ఏంటి? ఉరిశిక్ష పడ్డ ఖైదీ జైలు నుంచి తప్పించుకెళ్ళినట్టు నిన్న ఇంటి నుంచి పారిపోయి మళ్ళీ ఈ రోజు వచ్చిందేంటి? హాయ్ ఫాతిమా, ఏంటి సడన్ సర్ప్రైజ్? అందరికీ అస్సలాం వాలేకుం. మొన్న మాది రంజాన్ ఫెస్టివల్ అయింది కదా నిత్య, ఆ రోజు తీసుకురావటం కుదరలేదు. అందుకని ఈ దినం మీ అందరికీ పాయసం కీమా బిర్యానీ తెచ్చాను. ఓహో, ముందు మాది ఇంటికి మిమ్మల్ని పిలుద్దాము అనుకున్నాయి, కానీ మీది వస్తాదో రాదో అని పిలవలేదు. పిలిస్తే ఎందుకు రావమ్మా? పండగంటే అందరిదే కదా. మాకు అలాంటి పట్టింపులేం లేవమ్మా. అవునమ్మా, నువ్వు మా కోడలి ఫ్రెండ్ని, అంటే మా ఇంటి మనిషితో సమానం. నేను మీ మనిషినే ఆంటీ. ఏం నిత్య? అవునవును, నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఈ ఇంటి మనిషివి ఫాతిమా. అదేంటి, నువ్వు లేకపోతే తను మా మనిషి కాకుండా పోతుందా? అరే, నేనే లేకపోతే తనకు మీకు బంధుత్వం ఏముంటుంది పిన్ని? ఏం ఫాతిమా? అబ్బా, ఇప్పుడెందుకు ఆ డిస్కషన్? తనేదో ప్రేమగా పాయసం బిర్యానీ తెచ్చానంటుంది కదా, చక్కగా అవి తినేద్దాం. బాగా చెప్పారు అంకుల్. జైసాబ్ ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళాడమ్మా. అచ్చా, అయితే ముందు మీరు పాయసం తాగండి. సాబ్ వచ్చాక అంతా కలిసి మటన్ కీమా బిర్యానీ తినండి. ఇటివమ్మ, నేనిస్తాను. నహి ఆంటీ, అందరికి నా చేతులతో నేనే సర్వ్ చేస్తాను. వసే మంగ, ఈ కప్పు పాయసంతో నీ పొగరును నేను దించబోతున్నాను. పాయసం తాగాక నువ్వు జై వెంట ఎలా పడకుండా ఉంటావో చూస్తాను.
అచ్చా కరేగా. తాగండి. పాయసం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ లాగా స్వీట్ గా ఉందమ్మా. నీ మంచి మనసంత రుచిగా ఉందమ్మా. నాకైతే ఇంకో కప్పు తినాలనుంది. పరువు తీకండి. పర్వాలేదు ఆంటీ, కిచెన్ లో ఇంకా ఉంది. ఇక నేను బయలుదేరతాను జీ. అదేంటమ్మా, భోంచేసి వెళ్దు గాని. లేదు ఆంటీ, నేను వెళ్ళాలి. అప్పుడప్పుడు వస్తుండమ్మా. ఇది మీ ఇల్లే అనుకోమ్మా. థ్యాంక్స్ అంకుల్. జైసాబ్ ని అడిగానని చెప్పండి. నిత్య, అమ్మీ నీతో ఒక మాట చెప్పమంది. గేట్ వరకు వస్తావా? మళ్ళీ ఇంటికి రారు అనుకున్నాను. ధైర్యంగా వచ్చారేంటి? దొంగలా పారిపోయేలా చేశాం కదా నన్ను. నేను భయపడ్డాననుకున్నావు కదూ, అందుకే ధైర్యంగా వచ్చాను. బురకాలో రావటం కూడా ఒక ధైర్యమేనా? ఇప్పుడు నేను ముసుగు వేసుకున్నది తర్వాత నీ తలకి ముసుగు వేసి నిన్ను ఉరి తీయడానికేనే. అలాగా? అవును, ఈ రంజాన్ పండుగ ఏంటి మేడం? ఈ పాయసం బిర్యానీ ఎందుకు తెచ్చారు? బిర్యానీ నా జై కోసం, పాయసం నీ కోసం. అంత ప్రేమ ఎందుకో నా మీద? నీకు జైపై ప్రేమ పుట్టించాలని. పాయసం తాగితే ప్రేమ పుడుతుందా? ఓ 2-3 గంటల్లో పుట్టొచ్చు. అవును, ఏ ధైర్యంతో నేనిచ్చిన పాయసం తాగావే? అందులో నేను పాయిజన్ కలుపుంటానని డౌట్ రాలేదా నీకు? నాతో విషం తాగిస్తే నష్టం మీకే కదా మేడం. నా అవసరం నీకు ఇంకా ఉంది కదా. అదా నీ ధైర్యం. అంతేకాదు, ఎప్పుడు ఏమవుతుందో అని క్షణం భయపడుతూ బతికే రకం కాదు నేను. ప్రతి క్షణం భయాన్ని జయిస్తూ జీవించే రకం. నువ్వు ఏ రకానివో కాసేపట్లో తెలుస్తుంది. నీకే తెలియకుండా సాలీడు గూడులోకి నిన్ను పంపించాను. ఈ రోజు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. 3 రాత్రులనే తప్పించుకున్న దాన్ని ఎన్ని రోజులనైనా తప్పించుకుంటాను. ఈ రోజు నిత్తారం కాదే. ఎందుకంటే కాసేపు ఆగితే నువ్వులా ఉండవు. నీలోకి నేనొస్తాను. నా ప్రేమనంతా నీ ద్వారా జైకి చూపిస్తాను. జైని కలుస్తాను. See you tomorrow. స్వీట్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉండు. అమ్మా నిత్య, చారి సార్, రేపు మార్నింగ్ ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లి ఫ్రెష్ అవగానే ఆఫీస్ తీసుకొచ్చి. అలాగే సార్. అమ్మా నిత్య,
చారీ, సార్ రేపు మార్నింగ్ ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లి ఫ్రెష్ అవగానే ఆఫీస్ తీసుకొచ్చి. అలాగే సార్. రేపు మీటింగ్ డీటెయిల్స్ నాకు పంపించావా? మీ ఈమెయిల్ కి సెండ్ చేశాను సార్. ఓకే.